ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం టోటల్ వీడియోస్ ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ టోటల్ మనకి వైరల్ అయితే ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక ఈ వీడియోలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది నేను పూర్తిగా కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మొత్తం కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకుని షార్ట్ వీడియోస్ అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మొత్తం స్టెప్ బై స్టెప్ అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రాంప్ట్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, టోటల్ స్టెప్ బై స్టెప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గురువు గారు, మాకు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవాలని ఉంది, కానీ ప్రాంప్ట్స్ గురించి మాకు తెలియదు కదా, కొంచెం హెల్ప్ చేస్తారా? డెఫినెట్లీ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ప్రాంప్ట్స్ కావాలంటే కనుక తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా నేను మొత్తం ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ప్రాంప్ట్స్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో DM చేయండి, నాకు తప్పకుండా మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ తెలిసే కదా ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మనం ఈ వీడియోలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ChatGPT ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి, నేను ఒక డాక్యుమెంట్లు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి పెయింట్ టు లైవ్ అండ్ సెకండ్ వన్ డ్రాయింగ్ టు లైవ్. సో దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అండ్ ఐడియాస్ తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేనైతే ముందుగానే సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ వన్ కాపీ చేసుకొని ఇక్కడ ChatGPTలో పేస్ట్ చేసి మనం ఒక 20 ఐడియాస్ని జనరేట్ చేయమని చెప్పి సజెస్ట్ చేద్దాం. సో మనం పేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మనకి 20 ఐడియాస్ అనేది ChatGPTలో అయితే జనరేట్ అవుతాయి. సో చూడండి, సో ఇలా ఈ విధంగా మనకి 20 ఐడియాస్ అయితే జనరేట్ అవుతుంది. సో మొత్తం టోటల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మీకు తెలుగు కావాలి అనుకుంటే కనుక తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో నేనైతే తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో నేను జనరేట్ చేసుకొని డాక్యుమెంట్లు అయితే నేను సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, న్యూ ట్యాబ్లోకి వెళ్ళేసి గ్రోకే అని చెప్పేసి అని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఇమాజిన్ ఉంది కదా, సో ఇమాజిన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఐడియాస్లలో మనకి 20 వచ్చినాయి. 20లలో మనం 1 by 1 అనేది మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని వీడియో అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను ప్రాసెస్ అని ఒకసారి చెప్తాను చూడండి. సో ఈ విధంగా మనకి వీడియో ప్రాంప్ట్ అనేది మాస్టర్ ప్రాంప్ట్ అని ఉంటుంది. సో మనకి ఐడియాస్ అయితే జనరేట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ప్రాంప్ట్ తీసుకొని. సో ఈ ఐడియాస్ కూడా వచ్చేసినాయి. సో మనం వీడియో జనరేట్ చేసుకోవాలంటే మనకి వీడియో రిలేటెడ్ ప్రాంప్ట్ కూడా కావాలి కదా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మాస్టర్ ప్రాంప్ట్ ఫర్ వీడియో జనరేట్ అని చెప్పేసి ఉంటాను చూడండి. ఇక్కడ ఇది మొత్తం కాపీ చేసుకోండి. సో మాస్టర్ ప్రాంప్ట్ అనమాట వీడియో జనరేట్ కోసం. సో ఇక్కడ కాపీ చేసుకొని గ్రోక్వేలోకి వెళ్ళేసి గ్రోక్వేలో ఇమాజిన్లోకి వెళ్ళేసి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఎక్స్పెక్ట్ రేషియో కూడా లాంగ్ వీడియో కాబట్టి సో లాంగ్ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎవరి వీడియో ఉంది కదా. సో ఎవరి వీడియో అనే దగ్గర మనకి ఉన్న 20 ఐడియాస్లో 1 by 1 మీకు నచ్చిన ఏదో ఒకటి జస్ట్ నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఇలా 20 ఐడియాస్లో ఏదో ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ నేనైతే ఫస్ట్ వన్ కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసుకుని గ్రోకైలోకి వెళ్ళేసి ఇక్కడ యువర్ ఐడియా అనే దగ్గర పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసి ఎక్స్పెక్ట్ రేషియో కూడా నేను సెలెక్ట్ చేసుకొని నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మనకి ఈ విధంగా వీడియో అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకొకటి మనం ట్రై చేద్దాము. దానికోసం అంటే సేమ్ ప్రాసెస్, సేమ్ మళ్ళీ మనం వీడియో ప్రాంప్ట్ మాస్టర్ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఐడియాస్లలో నెక్స్ట్ ఐడియా అనేది మనం కాపీ చేసుకోవాలి అండ్ పేస్ట్ చేసుకోవాలి. దెన్ మన వీడియో అనేది జనరేట్ చేసుకోవాలి. సో ఇది సేమ్ ప్రాసెస్ కదా. సో ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ మాస్టర్ ప్రాంప్ట్ ఉంది కదా. సో మళ్ళీ ఒకసారి నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని సేమ్ గ్రోకైలోకి వెళ్ళేసి అక్కడ ఇమాజిన్లోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసి సో పేస్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఐడియా అనేది ఏదైతే ఉందో ఆ ఐడియా కూడా కాపీ చేసుకుందాం.
సో ఐడియా కూడా కాపీ చేసుకొని ఇక్కడ ఏంటంటే మనకి యువర్ ఐడియా దగ్గర జస్ట్ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసేసి జస్ట్ క్లిక్ చేసుకుందాం. సో వీడియో అనేది మనకి జనరేట్ అవుతుంది. చూడండి సెకండ్తో కూడా. సో మనకి కొంచెం టైం తీసుకుంటుంది. సో సెకండ్ కూడా ఈ విధంగా మనకైతే జనరేట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మల్టిపుల్ వీడియోస్ అయితే బేస్డ్ ఆన్ ఐడియాస్ని ఒక్కొక్కటి తీసుకొచ్చి మల్టిపుల్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎవ్రీ టైం మనకి మాస్టర్ ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి క్రోకోయర్లో అండ్ ఐడియాస్ కూడా కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోవడం, వీడియోస్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ లాగ్ ప్రాసెస్ అనమాట. సో టైం అనేది టేకింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అలా కాకుండా షార్ట్ కట్లో ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మాస్టర్ ప్రాంప్ట్ అనేది ఫస్ట్ వన్స్ ఒకసారి తీసుకొని పేస్ట్ చేసినాక సో మనకి ఇక్కడ తెలుగులో వచ్చేసి ఐడియాస్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ని తెలుగులో కన్వర్ట్ చేసాం కదా. సో ఇక్కడ తెలుగులో ఉన్న ఐడియా ఏదో ఒకటి కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక డైరెక్ట్ క్రోకోయర్లోకి వెళ్ళేసి ఇక్కడ వీడియో ప్రాంప్ట్లో యువర్ ఐడియా దగ్గర ఇంతకుముందు ఇచ్చిన ప్రీవియస్ ఏదైతే ఐడియా ఉందో అది రిమూవ్ చేసేసి ఇలా జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ వీడియో అయితే మనకి ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతుంది. సో ఒకసారి చూద్దాము. అది ఇక్కడ చూడండి జనరేట్ అవుతుంది. సో ఏ విధంగా ఇప్పుడు వస్తుందో చూడండి. అంటే ఇలా మనకేమి టైం కొంచెం సేవ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనకి వీడియో ప్రాంప్ట్ అండ్ ఐడియాస్ కాపీ పేస్ట్ చేయకుండా వన్స్ ఒకసారి వీడియో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఐడియాస్ అనేది 1 by 1 తెలుగులో మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనేది డ్రాయింగ్ టు లైవ్ కూడా ఉంటుంది. సో ఒకసారి డ్రాయింగ్ రిలేటెడ్ మనకి తెలుగు టెక్స్ట్ ఒకసారి కాపీ పేస్ట్ చేసుకొని వీడియోస్ అయితే ఇక్కడ జనరేట్ చేద్దాము. సో ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో చూసారు కదా, సో నీట్గా క్లారిటీగా వచ్చింది అనమాట. సో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ విధంగా మనకి పెయింట్ టు లైవ్ అండ్ డ్రాయింగ్ టు లైవ్ అనేది వీడియో అనేది ఈ విధంగా మనం అయితే డిఫరెంట్ టైప్స్లో మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, సెకండ్ వన్ కూడా ఒకసారి కాపీ చేసుకున్నాము. సో మళ్ళీ ఇంకొకటి సేమ్ ప్రాసెస్ అనమాట. వీడియో ప్రాంప్ట్ అలానే ఉంటుంది. సో తెలుగు టెక్స్ట్ అనేది చేంజ్ చేయండి ఐడియా. సో చేంజ్ చేసిన తర్వాత మనం ఇంకోటి కూడా సేమ్ ప్రాసెస్లో అక్కడ జనరేట్ కొట్టగానే మనకి ఈ విధంగా జనరేట్ అయితే అవుతుంది అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది. సో వీడియో అనేది జనరేట్ అయ్యింది. సో చూసారు కదా, సో ఇది కూడా మనకి మంచిగా నీట్గా క్లారిటీగా వచ్చిందన్నమాట. సో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకుని. సో ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే మనం మల్టిపుల్ వీడియోస్ అనేవి పెయింట్ టు లైవ్ అండ్ డ్రాయింగ్ టు లైవ్ అనేది 2 different types ఆఫ్ వీడియోస్ అయితే మనం ఈ విధంగా ఈ వీడియో ప్రాంప్ట్స్ని బేస్ చేసుకుని అయితే ఐడియాస్ని బేస్ చేసుకుని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, అర్థమైంది అనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు.